మీరు ఎస్ఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంకి టైర్ 1 ఎగ్జామ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? కరెక్ట్గా నాకు అప్పుడు 3 months గ్యాప్ ఉంది సార్ నాకు. ఒక టాపిక్ కంప్లీట్ చేయడానికి మీరు ఎంత టైం తీసుకునేవారు? నేనేంటంటే నా మైండ్ ఫిక్స్ చేస్తాను. ఎలా అంటే మార్నింగ్ 6:30 నుంచి 11:30 వరకు సార్, ఇదే సార్ నా షెడ్యూల్. మొన్న రీల్ చేసినప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు సార్, ఏంటంటే 15 hours చదివా బ్రో, చాలా మంది పెట్టారు సార్ నాకు. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న పిల్లలు సెక్షనల్ మార్క్స్ ఎంత టైం తర్వాత రాస్తే పెట్టారు సార్ 80% అలా అయిన తర్వాత స్టార్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది సార్. మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు 120, 130 దగ్గర స్కోర్స్ ఆగిపోతున్నాయి. సో ఏం చేస్తే వాళ్ళు 120, 130 నుంచి 160, 170 దగ్గరికి రీచ్ అవ్వగలుగుతారు? మనం ఏంటంటే జస్ట్ మాక్ రాసి లీవ్ చేయకుండా ఎనాలిసిస్ కని ఒక 1 hour పెట్టుకొని అందులో ఎస్ఎస్సి ఏంటంటే ఒక టైం అనమాట. ఇప్పుడు చేయడం ఎవరైనా చేస్తారు, తక్కువ టైంలో చేసేవాడే హీరో అవుతాడు కదా. ఇంకొకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ విషయానికి వస్తే ఈ మ్యాథ్స్ రీజనింగ్లో ఇంకేమైనా ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలి ఎస్ఎస్సి కాకుండా? మనం ఏంటంటే ఎస్ఎస్సికి కోర్స్ తీసుకుంటే మనం ఏ కుంభస్థలానైనా బద్దలు కొట్టచ్చండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను అప్పుడప్పుడు అడుగుతాను సార్ మా డాడీ, నాన్న కొంచెం ఖాళీగా ఉండొచ్చు కదా అంటే, నేను ఖాళీగా ఉంటే మరి మీరు కూడా ఖాళీగా ఉంటారు కదరా, ప్రజెంట్ నేను కష్టపడతా, తర్వాత మీరు మమ్మల్ని ఖాళీగా ఉంచారని చెప్పారు సార్. నాకు ఎప్పుడు ఆ మాట గుర్తుంటుంది సార్. ఏంటంటే మా డాడీ వాళ్ళు ఖాళీగా ఉండాలంటే మనం కొంచెం కష్టపడితే తర్వాత వాళ్ళు ఖాళీగా ఉంచొచ్చని, అందుకు నేను ఇంకా బాగా కష్టపడాలి అని ఫిక్స్ అయ్యాను సార్. It's showtime. హాయ్, వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. సో మనతో పాటు ఉన్నాయండి సనపల్ల శివకృష్ణ. చాలా కూల్, కామ్, ఒబీడియంట్. ఇలాగే నేను కూడా పొరపాటు పడుతుండేవాడిని. ఒక సేమ్ టపాకాయ్. తను ఒకసారి స్టేజ్ పైన స్పీచ్ ఇచ్చేంత వరకు నాకు కూడా తెలియదు. సో తను 2025 ఎస్ఎస్సి సిజిఎల్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. తన ప్రిపరేషన్ జర్నీ తను యాక్చువల్గా 2024 చాలా షార్ట్ పీరియడ్లోనే సిజిఎల్ టైర్ 1 కూడా క్లియర్ చేయడం జరిగింది. అలాగే 25 ఎస్ఎస్సి సిజిఎల్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో తన ప్రిపరేషన్ జర్నీ మీకు షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారండి శివ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. యా, మీ గురించి వాళ్ళకి మీ బేసిక్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేమ్, ఇవన్నీ ఒక్కసారి వాళ్ళకి. ఐ ఎమ్ సనపల శివకృష్ణ. మై ఫాదర్ నేమ్ ఈజ్ సనపల సత్యరాజు. మై మదర్ నేమ్ ఈజ్ సనపల వేణమ్మ. మై బ్రదర్ ఈజ్ సనపల రాజేష్. అయితే నేను శ్రీకాకుళం జిల్లా నుంచి సంతకవిటి మండలం మల్లైపేట విలేజ్ మాది. మా డాడీ ఎల్ఐసి ఏజెంట్ అండ్ ఫార్మింగ్ కూడా చేస్తుంటారు. మా మదర్ కూడా హౌస్ వైఫ్. మా అన్నయ్య ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నారు. అయితే నా 10th క్లాస్ శ్రీ సంతోషి స్కూల్. నా 10thలో 10/10 మార్క్స్ వచ్చాయి నాకు. ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజ్. ఇంటర్లో 960 మార్క్స్ వచ్చాయి. బీటెక్ నాది జేఎన్టీయూ కాకినాడ గ్రాడ్యుయేషన్. 2024లో నేను పాస్డ్ అవుట్ అయ్యాను. అయితే 10th వరకు కూడా నేను మా స్కూల్ మొత్తం నేను తెలుగు మీడియం 10th వరకు. ఇంటర్ నుంచి ఇంగ్లీష్కి అడాప్ట్ అవ్వడం నాకు కొంచెం కష్టమైంది. అయినా సరే ఎలా అయినా సరే నేను సాధించాలి, ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అనే పట్టుదలతో కొంచెం బాగా చదివాను. తర్వాత అక్కడి నుంచి నాకు ఫస్ట్ ఇయర్ అంతా కొంచెం కష్టమైంది. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి కొంచెం పుంజుకున్నా, పర్లేదు. బీటెక్ నుంచి కొంచెం అలవాటైంది. కానీ బీటెక్ ఏంటంటే జేఎన్టీయూ కదా, జేఎన్టీయూ అని కాదు నా ఒపీనియన్లో. బీటెక్ ఏంటంటే వెళ్ళి అక్కడ అంటే ఒక కల్చర్. నా డైలీ ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా ఎప్పుడు క్రికెట్ ఆడడం, లేకపోతే బయట తిరుక్కోవడం, ఇదే నా హ్యాబిట్ అనమాట. నేను అనుకున్నాను అన్నమాట 10th ఇంటర్ అంత బాగా చదివాను, బీటెక్ ఎందుకు అబ్బాయి నేను ఇలా తయారయ్యని అనిపించింది అప్పుడప్పుడు నాకు. అయితే బీటెక్ అవగానే నాకు ఎందుకో ఒక రీసెట్ బటన్ కొట్టాలనిపించింది. జేఎన్టీయూ కాకినాడ మెకానికల్ చేసినా సరే నాకు అక్కడ కోర్లో ఒక జాబ్ వచ్చింది డిజైన్ కంపెనీలో. వెళ్ళా డిజైన్ కంపెనీకి. అయితే వెంటనే షిఫ్ట్ అయిపోయాను నేను. ఓకే, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఎస్ సార్. అలాగే ఒక జాబ్ కూడా వచ్చింది అన్నారు, ప్రైవేట్ జాబ్ కూడా వచ్చింది. ఎస్ సార్. సో మీరు ఎస్ఎస్సి అంటే జాబ్ వచ్చాక మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలనుకున్నారా, లేదంటే ముందే ప్రిపేర్ అవ్వాలనుకున్నారా? అసలు ఏ టైంలో? అసలు నా కళ్ళలో కూడా అనుకోలేదు సార్ నేను ఇలా గవర్నమెంట్ జాబ్కి వెళ్తాను, నేను ఇలా గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ కొడతానని నేను డ్రీమ్స్లో కూడా ఊహించి ఉన్నాము. నాకు తెలిసి నా డ్రీమ్ ఏంటంటే ఎప్పుడు మనం ఎంత కష్టపడినా సరే ఫైనల్గా మనకు కావాల్సింది మనీ. కాబట్టి ఏదో ఒక విధంగా మనీ సంపాదిద్దాం, కొంచెం ఎక్కువ సంపాదిద్దాం, సంపాదించేది ఏదో ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడేది సంపాదిద్దాం, ఆ ఒక్క థాట్ నా మైండ్లో ఉంది. కానీ ఇలా గవర్నమెంట్కి రావాలని అయితే లేదు సార్. అయితే గాడ్స్ గ్రేస్ వల్ల కరెక్ట్గా మా అన్నయ్యకి ఏప్రిల్లో బ్యాంక్ జాబ్ వచ్చింది సార్.
ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్లో వచ్చింది క్లర్క్. అయితే ఒక 3 మంత్స్లోనే మళ్ళీ మా అన్నయ్యకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వచ్చింది సార్. అప్పుడు కరెక్ట్గా ఏప్రిల్లో నేను అలాగా నాకు అక్కడ ఇంటర్న్షిప్ అయింది జాబ్లో. వెంటనే మా అన్నయ్యని అడిగా, అన్నయ్య ఏం చేయాలరా, ఇప్పుడు మన ఇంట్లో ఎలాగా మనీ ప్రాబ్లం లేదు కదా, నేను ఇంకా ఈ జాబ్ కంటిన్యూ చేయాలా లేకపోతే ఏదైనా నీలా గవర్నమెంట్ సైడ్ వస్తే బెటరా అని అడిగాను సార్ అండి. నీ ఇష్టమేరా, ఓపిక ఉందంటే వచ్చారా అన్నారనమాట. నా ఓపిక ఏం తక్కువైంది, 10th ఇంటర్లో అంత కష్టపడ్డాను, బీటెక్ అంటే ఏదో ఒళ్ళొంగలేదు కాబట్టి సరిపోలేదు, కానీ ఇంకా ఇప్పటి నుంచైనా మన పేజీలు మార్చేద్దాం, తలరాత్రులు తిరగరాద్దాం అని ఫిక్స్ అయ్యాను సార్ నేను. సో అప్పుడు మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నారు. ఎస్ సార్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఓకే. మీ బ్రదర్ ఆల్రెడీ బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నారు. ఎస్ సార్. సో మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు అంటే ఎందుకు బ్యాంక్స్ లేదా ఎఫ్సిఐ కాకుండా ఎస్ఎస్సి ఎందుకు రాయాలనుకున్నారు? ఎవరు సజెషన్? మా అన్నయ్యని అడిగాను సార్, నేను బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వనా నీలాగా లేకపోతే ఇంకేదైనా ప్రిపేర్ అవ్వాలని అడిగాను సార్. మా అన్నయ్య చెప్పాడు, బ్యాంక్స్ అయితే నీకు ఫ్యామిలీ సుఖం ఉండదురా, నీకు ఇంటి దగ్గర వాళ్ళతో గడపాలి అన్నవేం ఉండవు, నువ్వు ఇంటికి వచ్చినా సరే ఎవరో ఒకరు ఏమండి మాకు లోన్ కావాలండి అని ఏవో ఫోన్లు చేస్తుంటారు, నీకు ప్రశాంతత అనేది ఉండదు జీవితంలో, నీకు జీవితంలో ప్రశాంతత కావాలంటే ఎస్ఎస్సి జాయిన్ అవ్వరా, ఇంక నీకు లైఫ్ లాంగ్ సుఖంగా పడుకోవచ్చు నువ్వు అని చెప్పారు సార్. అయితే ఇంక నేను కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా చదవాలని ఫిక్స్ అయ్యాను సార్. అందుకే ఇంకా ఎస్ఎస్సికి వచ్చాను సార్ నేను. అది మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నప్పుడు అది డిసైడ్ అయ్యాను సార్. ఓకే. మీరు ఎస్ఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంకి అంటే మీకు ఎస్ఎస్సి టైర్ 1 ఎగ్జామ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? నాది అప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ అయ్యాయి సార్, May 20 అయ్యింది. అప్పుడు నేను కరెక్ట్గా May 21 అలా వచ్చాను సార్ హైదరాబాద్. వచ్చి ఇంకా అప్పుడు September 9 సార్ నాది ఫస్ట్ షిఫ్టే పడింది. ఎగ్జామ్ కూడా ఫస్ట్ 2024 సెప్టెంబర్ ఫస్ట్ షిఫ్టే పడింది సార్ నాది. కరెక్ట్గా నాకు అప్పుడు 3 months గ్యాప్ ఉంది సార్ నాకు. అయితే నేను చాలా మంది అంటున్నారు అనమాట, మా అన్నయ్య కూడా చెప్పాడు, నువ్వు కరెక్ట్గా ఒక 3 years అలా కూర్చోరా జాబ్ కొడతాం అని చెప్పాడు అనమాట. 1 yearలో కూర్చుంటే కొట్టలేమో అని అడిగాను సార్ మా అన్నయ్యని. అడిగితే కొట్టొచ్చురా కానీ కొంచెం కష్టం అన్నాడు అనమాట. ఆడు కష్టం అన్నాడంటే మనం దాన్ని ఇష్టంగా చేసి చూపిద్దాం, ఎందుకు కొట్టలేమో డిసైడ్ అవుదాం అని నా మైండ్లో కొంచెం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను సార్. అయితే వచ్చి రాగానే ఇక్కడ డైరెక్ట్గా నేను డెమో క్లాస్కి కూడా వెళ్ళలేదు సార్. అప్పటికి నాకు చాలామంది చెప్పారు సార్ ఎవరెస్ట్ బాగుంటుందని. అయితే ఇంక నేను డెమో క్లాస్ కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా వచ్చి ఫీజు కట్టి డైరెక్ట్గా మే బ్యాచ్లో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అవ్వగానే ఏంటంటే ఒక 3 days వెళ్ళాను సార్ క్లాసులకి. వెళ్ళినప్పుడు ఏమనిపించిందంటే నాకు ఇలా డైలీ నాకు ఎందుకంటే అంటే కొంచెం స్లోగా నేను ఎప్పుడు యూట్యూబ్లో 2xలో వీడియోలు చూస్తాను సార్. అయితే అక్కడ క్లాసు ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అందరికీ అర్థం అవ్వాలి అనే విధిలో చెప్తారు కదా సార్. అయితే ఇలా స్లో అయితే నాకు సెప్టెంబర్ కల్లా ప్రిలిమ్స్ అవ్వదు అని నా మైండ్లో ఎందుకు అనిపించింది సార్. నాకు ఎందుకో జ్ఞానోదయం కొంచెం వేగంగా అయ్యింది అనిపించింది. అయితే ఇంకా నేను అప్పుడు వెంటనే ఇన్స్టిట్యూట్కి వచ్చాను సార్. ఒక 3 days తర్వాత వచ్చి, సార్ నాకు ఇలా రికార్డెడ్ కావాలనుకుంటున్నా మీరు ప్రొవైడ్ చేస్తారంటే అప్పుడు సారు ఇచ్చారు నాకు రికార్డెడ్. నేను అప్పుడు రికార్డెడ్ కోర్స్ తీసుకున్నా. అప్పుడే వెంటనే నేను ఏం చేశానంటే అందరిలా టైం వేస్ట్ చేయకుండా వెంటనే నేను స్టడీ హాల్ జాయిన్ అయిపోయాను సార్. చాలామంది ఏం చేస్తారంటే ఒక ముహూర్తం కడతారనమాట, ముందు కోచింగ్ జాయిన్ అవుతారు, ఒక 6 months తర్వాత నేను స్టడీ హాల్ తీసుకుంటా, అంతవరకు నేను స్టడీ హాల్ తీసుకోను అనే మైండ్ ఫిక్స్ చేస్తారు సార్. నేనేంటంటే 3 daysలోనే నా మైండ్ రియలైజ్ అయ్యాను సార్. రియలైజ్ అయ్యి స్టడీ హాల్ తీసుకున్నా సార్. నాకు బీటెక్లో ఏంటంటే నైట్ 2కి అలా వాచ్ చేయడం అలవాటు సార్. అయితే ఇక్కడ అలా ఉంటే మనకి అవ్వదు అనిపించింది సార్. నాకు ఏం చేశానంటే ఫస్ట్ మా డాడీ నాకు ఎప్పుడు చెప్తుండేది సార్, నువ్వేం చేసినా చేయకపోయినా పర్లేదు కానీ మార్నింగ్ స్నానం చేయడం అలవాటు చేసుకొని చెప్పారు సార్ నాకు. అయితే నేను అప్పటి నుంచి ఏం చేశానంటే మార్నింగ్ 6కి, ఒకవేళ శీతాకాలం అని వర్షాకాలం అని ఏ కాలమైనా సరే నేను మార్నింగ్ 6కి బాత్ చేసి 6:30 కల్లా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నేను స్టడీ హాల్కి వెళ్ళేవాను సార్. అయితే 3 monthsలో మనం కొట్టాలంటే ఎటువంటి స్ట్రాటజీ చేయాలి అని నేను కొంచెం బాగా థింక్ చేసి ఏం చేశానంటే నాకు 10th ఇంటర్ బాగా అలవాటు సార్, 15 hours 16 hours చదవడం. 15 hours. అయితే నేను ఇప్పుడు చాలామంది మొన్న రీల్ చేసినప్పుడు కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు సార్, ఏంటంటే 15 hours చదివా బ్రో, సొల్లు ఎవరిదైనారో చెప్పు కానీ మా దగ్గర వద్దని చాలామంది పెట్టారు సార్ నాకు. ఇప్పుడు నేను మీ దగ్గర అబద్ధాలు చెప్తే నాకు ఏమొస్తుందండి, ఏం రాదు. ఇప్పుడు నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది, ఇప్పుడు మీ దగ్గర అబద్ధాలు చెప్తే మీరు నాకు ఏమైనా శాలరీ ఇస్తారా? ఎవరు కదా. నేను ఏం చెప్తున్నానంటే జస్ట్ నేను ఏం చేసినా చెప్తున్నా, మీకు నచ్చింది అనుకుంటే ఫాలో అవ్వండి, లేదనుకోండి ఫాలో అవ్వద్దు, ఓకేనా. నేనేంటంటే నా మైండ్ ఫిక్స్ చేస్తాను. ఎలా అంటే మార్నింగ్ 6:30 నుంచి 9 వరకు ఒక సబ్జెక్ట్ చదివాను సార్. నెక్స్ట్ 9 to 9:30 టిఫిన్కి వెళ్ళాను సార్. 9:30 నుంచి మళ్ళీ 1 o'clock వరకు సార్. మళ్ళీ 1:30 నుంచి చాలామంది ఏంటంటే ఆఫ్టర్నూన్ పడుకుంటారు సార్. నాకెందుకో ఆఫ్టర్నూన్ పడుకుంటే ఇంకా రోజంతా స్లీపీలా ఉంటుంది సార్ నాకు. అందుకు నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ 1:30 నుంచి మళ్ళీ 5 o'clock వరకు సార్. మళ్ళీ 5:50 నుంచి 8 o'clock వరకు సార్. మళ్ళీ 8:30 నుంచి 11:30 వరకు సార్. ఇదే సార్ నా షెడ్యూల్. నేను ఇంకోటి ఏం చేశానంటే
నాకు 18 months అంటే మే నెల నుంచి 2025 అక్టోబర్ వరకు నా వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేశాను సార్ నేను. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ కూడా మొత్తం అన్ఇన్స్టాల్ చేశాను సార్ నేను. ఈ మొత్తం అంటే సోషల్ మీడియాకి నేను కొంచెం దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యి మొత్తం నా 18 months ఇదే సార్ షెడ్యూల్. చాలామంది నైట్ ఏం చేస్తారంటే హాస్టల్కి వెళ్ళగానే రూమ్లో వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, ఇంకా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం, ఇలా హాఫ్ అన్ అవర్ వాళ్ళు వేస్ట్ చేస్తుంటారు సార్. అలా చేయడం వల్ల ఏంటంటే మన మైండ్ ఆటోమేటిక్గా అప్పటికే డ్రైన్ అయి ఉంటుంది, ఇంకా ఎక్కువ డ్రైన్ అయిపోద్ది అనమాట. అందుకు నేను ఏం చేశానంటే ఇంకా పూర్తిగా సోషల్ మీడియా లేకుండా పూర్తిగా అవాయిడ్ చేశాను సార్. అందుకే నేను ఓన్లీ 3 months పూర్తిగా ఇంక ఇదే నా జీవితం అనుకొని ఫిక్స్ అయ్యి మొత్తం సిలబస్ ఓన్లీ నేను అప్పుడు జీకే పూర్తిగా చదవలేదు సార్. అప్పటికే చాలామంది నాకు జీకే అనేది ఒక పెద్ద సముద్రం అని అప్పటికే చాలా భయపెట్టేవారు నాకు. అందుకు ఓన్లీ 3 subjects మీద ఫోకస్ పెట్టి 3 subjects కంప్లీట్ చేశాను సార్ నేను. సో పర్ డే 15 hours అనేది మీరందరూ ఎవరైతే తను అంటే యూట్యూబ్ షార్ట్లో మనకి ఇన్స్టాగ్రామ్ రీల్లో కనిపించినప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారు. సో తను ఆల్రెడీ చెప్పాడు చూడండి, తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదంటే మీ దగ్గర మార్క్స్ కొట్టాల్సిన అవసరం తనకు అవసరం లేదు. కాబట్టి అది అందరి వల్ల పాసిబుల్ అవ్వకపోవచ్చు. పర్ డే 15 hours ప్రిపేర్ అవ్వడం అనేది అందరికీ పాసిబుల్ అవ్వకపోవచ్చు. బట్ తన వల్ల అయింది, తను చేశాడు. ఒకవేళ మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే అది మీ పర్సనల్ ఒపీనియన్ అండి. సో అది డిపెండ్స్. ఏదో ఒక మూమెంట్లో కొన్నిసార్లు మనకు బోర్ అనిపిస్తుంటుంది, కొన్నిసార్లు డిఫికల్ట్ అనిపిస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వగలిగేవారు? ప్రిపేర్ అవుతున్నప్పుడు జిఎస్ ప్రిపేర్ అవుతున్నారు, ఒక్కొక్కసారి మనకు డ్రైగా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మీరు ఎలా కంటిన్యూ చేయగలిగారు? అంటే చాలామంది ఏం చేస్తారంటే మోటివేషన్ కోసం మోటివేషనల్ వీడియోస్ అవన్నీ చూస్తారు సార్. నాకు అలా నేను యాక్చువల్లీ మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మోటివేషన్ అనేది జస్ట్ 2 to 3 minutesలో మొత్తం వ్యానిష్ అయిపోతుంది సార్ అది. అదే మనకేంటంటే మన మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకోవాలి సార్. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళామంటే అందరూ మనల్ని పాజిటివ్గా తీసుకోవాలని ఉండదు సార్. ఎక్కడో దగ్గర మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ మాటల్ని మనం కొంచెం బాగా గుర్తుపెట్టుకుంటే మనకేంటంటే బోర్ కొట్టినా సరే ఎందుకురా బాబు ఈ చదువు అని అనిపించినప్పుడల్లా మనం ఏంటంటే ఆ మాటలు మనకు కొంచెం బాగా గుర్తెచ్చుకుంటే అదే మన మోటివేషన్ అండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానంటే ఇంటి దగ్గర ఉన్నాను, మొత్తం రోడ్డు మీద తిరగడం అదే చేస్తుంటా. చాలామంది ఏంటంటారంటే ఈడేంట్రా బాబు ఎప్పుడు ఊరి మీద తిరుగుతున్నాడు, అసలు చదవడు ఏంట్రా అని చాలామంది అంటుంటారు అనమాట. వీడితో నాకేంటి అవసరం, అలా కొన్ని మాటలు నాకు గుచ్చుతుంటాయి అనమాట. నేను గుచ్చుతున్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా సమాధానం ఇవ్వకుండా అవన్నీ గుర్తుపెట్టుకొని మనకు బోర్ కొట్టినప్పుడు అలా అవన్నీ గుర్తొచ్చి అనుకోండి, అదే మనకి ఇలా ఇగ్నైట్ చేస్తే చాలండి. మన మైండ్ ఆటోమేటిక్గా అవన్నీ మర్చిపోయి ఇంకా మనం ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్లోకి వచ్చి మోటివేషనల్ వీడియోస్ అని కొట్టాల్సిన అవసరం లేదండి. మనమే ఆటోమేటిక్గా అవన్నీ గుర్తుంటే మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది డెవలప్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే మా డాడీ మదర్ కానీ అసలు ఖాళీ ఉండరు సార్. అసలు ఎలా అంటే మా డాడీ మార్నింగ్ 4కి అలా లేస్తారు సార్, లేచి 7 వరకు టెంపుల్లో ఉంటారు సార్. అంటే మా డాడీ కొంచెం డివోషనల్ సార్ ఎక్కువ. అయితే తర్వాత 7 నుంచి 10 వరకు అలా బయట ఫీల్డ్లోకి ఎల్ఐసికి వెళ్తారు సార్. నెక్స్ట్ 10 నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ ఫీల్డ్లో ఉంటారు సార్. నేను అప్పుడప్పుడు అడుగుతాను సార్ మా డాడీని, నాన్న కొంచెం ఖాళీగా ఉండొచ్చు కదా అంటే, నేను ఖాళీగా ఉంటే మరి మీరు కూడా ఖాళీగా ఉంటారు కదరా, ప్రజెంట్ నేను కష్టపడతా, తర్వాత మీరు మమ్మల్ని ఖాళీగా ఉంచండి అని చెప్పారు సార్. నాకు ఎప్పుడు ఆ మాట గుర్తుంటుంది సార్. ఏంటంటే మా డాడీ వాళ్ళు ఖాళీగా ఉండాలంటే మనం కొంచెం కష్టపడితే తర్వాత వాళ్ళు ఖాళీగా ఉంచొచ్చని, అందుకు నేను ఇంకా బాగా కష్టపడాలి అని ఫిక్స్ అయ్యాను సార్ నేను. సో అది మీ మోటివేషన్. ఎస్ సార్. ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని చూడండి. అప్పుడప్పుడు మన బైక్కి ఫ్యూయల్ అవసరం అయితే ఎలా అయితే వాడుకుంటారో తను కూడా అలాగే వాడుకున్నాడు. తనకి ఎప్పుడైనా డిఫికల్ట్ అనిపించి కష్టం అనిపించి సర్లే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాటన్నిటినీ చూడండి తను ఇగ్నైట్ చేసుకున్నాడు అనమాట. సో వెరీ గుడ్, చాలా డిఫరెంట్గా ఉంది మీ పర్సెప్షన్. నెక్స్ట్ ఒక్కసారి మనం ఏం చేద్దామంటే సబ్జెక్ట్ వైజ్ మీ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ సార్. ఒకసారి చెప్పండి రీజనింగ్ మీ ప్రిపరేషన్. రీజనింగ్ నేను అప్పుడు రాగానే రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటే అప్పుడు కళ్యాణ్ సార్ వీడియోస్ ఉన్నాయి సార్. ఏం చేశానంటే చాలామంది నాకు రీజనింగ్ ఏం చెప్పారంటే, రీజనింగ్ ఏం లేదురా జస్ట్ మార్కులు చేసి వచ్చేస్తే అని చెప్పారు సార్. నాకేంటంటే అసలు పూర్తిగా 0 నుంచి సార్. నాకు అసలు ఏం బేసిక్స్ కూడా తెలియదు సార్. అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్ అవి కూడా కరెక్ట్గా తెలియదు సార్ నాకు. అయితే నేనేం చేశానంటే సర్లే అందరికీ రీజనింగ్ వచ్చామో నేనే కొంచెం వీక్ ఏమో, నేనేం చదవాలి అని చెప్పి నేనేం చేశానంటే ప్రతిరోజు 4 సబ్జెక్ట్స్కి షెడ్యూల్ వేసుకున్నాను సార్. నేను రీజనింగ్కి ఒక 2 to 3 hours అలా వేసుకున్నాను సార్. నేను వేసుకొని ఫస్ట్ క్లాసెస్ అన్నీ సార్ విన్నాను సార్. విన్నాక ఏం చేశానంటే హ్యాండ్ అవుట్ ముందు ప్రాక్టీస్ చేశాను సార్. బాగా చేశాక పెనాయికలు ఒకటి తీసుకున్నాను సార్ రీజనింగ్కి. తీసుకొని మొత్తం పీవైక్యూస్ అన్ని బాగా ప్రాక్టీస్ చేశాను సార్. తర్వాత అప్పుడు అందరూ చెప్పినట్టు నేను ఏం చేశానంటే మార్క్స్ అవన్నీ బాగా రాశాను సార్. ఎవరైనా సరే రీజనింగ్కి ఏంటంటే ఫస్ట్
కాన్సెప్ట్ బాగా తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే ఎస్ఎస్సి అనేది complete అయిపోతుంది. ఎస్ సార్, ఎస్ఎస్సి ఏంటంటే ఒక టైం అనమాట. ఇప్పుడు చేయడం ఎవరైనా చేస్తారు, తక్కువ టైంలో చేసేవాడే హీరో అవుతాడు కదా. అందుకు మీరు ఏంటంటే తక్కువ టైంలో చేయాలంటే మీరు ఈ క్వశ్చన్ని తక్కువ వేలో ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్యాణ్ సార్ ఉన్నారు అనుకోండి, బ్లడ్ రిలేషన్స్ అతను పెన్న పెట్టకుండా చేయడానికి కొన్ని ట్రిక్స్ చెప్తారనమాట. అవన్నీ తెలుసుకుంటే మనకి ఎగ్జామ్ హాల్లో టైం సేవ్ అవుద్ది. కాబట్టి నేను రీజనింగ్ అయితే కళ్యాణ్ సార్ మొత్తం ఫాలో అయ్యాను సార్. ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్కి ఫస్ట్ అదే సార్ ఫస్ట్ టైమ్ అండ్ వర్క్కి నేను అటెండ్ అయ్యాను సార్ ఆఫ్లైన్లో. అప్పుడు స్లో అనిపించిందని చెప్పి వెంటనే రికార్డెడ్ తీసుకొని ఒక 3 monthsలో మొత్తం కంప్లీట్ చేశాను సార్. కంప్లీట్ చేసి ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఉందనుకోండి సార్, ఆ పర్సంటేజ్ మొత్తం హ్యాండ్ అవుట్ అంతా బాగా ప్రాక్టీస్ చేశాను సార్. చేశాక పినాకిల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేశాను సార్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అన్ని హ్యాండ్ అవుట్ అంతా చేశాక పీవైకి స్టార్ట్ చేస్తారు సార్. నేనేం చేశానంటే పర్సంటేజ్ అవగానే వెంటనే పీవైకి స్టార్ట్ చేశాను సార్. అలా టైం ఉంది మీకు? అంటే ఒక 1 day అలా పెట్టుకున్నాను సార్ మొత్తం పీవైకిలో అట్లీస్ట్ ఒక 50-100 అయినా చేయాలండి. అంటే మనం హ్యాండ్ అవుట్ ఎక్కువసార్లు చేసినా నాకు ఏంటంటే ఆ క్వశ్చన్ పట్టినట్టు అనిపించింది సార్. అందుకు నేను ఏం చేశానంటే పెనాకిల్ తీసుకొని అట్లీస్ట్ ఒక 50 to 100 క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేసేవాను సార్ నేను. ఇప్పుడు మీరు మ్యాథ్స్ రికార్డెడ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు అంటే ఇది ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక టాపిక్ కంప్లీట్ చేయడానికి మీరు ఎంత టైం తీసుకునేవారు? నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్కి ఐ థింక్ 8 to 9 లెక్చర్స్ అలా ఉంటాయి సార్. నేను ఒక 3 days అలా తీసుకున్నాను సార్. 3 daysలో కంప్లీట్ చేసి హ్యాండ్ అవుట్ అంతా చేశాను సార్. కానీ ఇదేంటంటే ఈ ఆన్లైన్ మెథడ్ అనేది అందరికీ వర్కౌట్ అవ్వదు సార్. ఇది ఎలా అంటే నాకు 3 months ఏంటంటే ఒక యుద్ధంలో ప్రకటించారు అనమాట. దానివల్ల నాకు ఏమైందంటే ఐస్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయి సార్. తర్వాత రీసెంట్గా ఈ జూన్ నుంచి నాకు చాలా ఇబ్బంది పడుతుంది సార్. నేను ఐస్ పెయిన్ అయిపోవడం, నిజం చెప్పాలంటే ఇయర్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మొత్తం ఇయర్ వీక్నెస్ వచ్చింది సార్. నా నర్వ్స్ వీక్నెస్ అయిపోయింది సార్ నాది. ఇప్పుడు నేను జూన్ నుంచి అసలు ఇయర్ ఫోన్స్ యూజ్ చేయట్లేదు సార్. మీకు ఇప్పుడు కూడా నేను న్యూ ఆస్పిరెంట్స్కి ఏం చెప్తానంటే ఇయర్ ఫోన్స్ కానీ ఫోన్ కానీ కొంచెం తక్కువ యూజ్ చేయండి, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇప్పుడు మ్యాథ్స్కి వస్తే ఇంకా మ్యాథ్స్కి ఏం చేశానంటే పీవైకి మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేశాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొంచెం చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశాను సార్. మనం ఏంటంటే మ్యాథ్స్ ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా ఈ క్వశ్చన్ స్కిప్ చేయండి అని. అసలు ఇప్పుడు తెలుస్తుంది అంటే మనకి బాగా రివిజన్ చేస్తే ఇప్పుడు ఈ మోడల్ చూడగానే ఓకే ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుందని మనకు ఆటోమేటిక్గా మన మైండ్లోకి వచ్చేది కదా సార్. అప్పుడు మనకి తెలుస్తుంది. అంతేగాని మనకి డైరెక్ట్గా ఈ క్వశ్చన్ స్కిప్ చేయాలని తెలియదు కదా సార్. అవును, ఎగ్జామ్ మీరు ఏ మాక్ టెస్ట్లు రాయకుండా ఎక్కడి నుంచి మనం ఈజీగా టఫ్ క్వశ్చన్ స్కిప్ చేసేయండి అని చెప్పడం ఈజీ. అది టఫ్ క్వశ్చన్ అవునో కదా మనకి జడ్జ్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఎలాగంటే మనం ఎక్కువ టైం రివిజన్ చేసామంటే ఓకే ఈ క్వశ్చన్ చూడగానే మనం ఈ మెథడ్ చేసేయాలి అనేది మన మైండ్లో స్ట్రైక్ అయిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బాయ్ ఉన్నాడు, ఈ స్పీడ్తో వెళ్తే 10 minutes లేట్ అవుతాడు, ఈ స్పీడ్తో వెళ్తే 10 minutes ఫాస్ట్ వెళ్తాడు అని మనకు తెలియగానే ఓకే ఇలా రేషియోలో వేయాలి వెంటనే వేయాలని తెలిస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదండి. అలా నేను ఏంటంటే ఎక్కువ రివిజన్ చేశాను సార్ మ్యాథ్స్కి అయితే. అలాగే మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడానికి ముందు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక టాపిక్ చూడగానే అందులో ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ అంటే ఒక టాపిక్లో క్వశ్చన్ చూడగానే అది ఏ మోడల్కి సంబంధించింది అని ఐడెంటిఫై చేయడం. సో అది ఎలా మీరు సపరేట్గా నోట్స్ రాసుకున్నారా? నేను ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాక్లో వస్తాయి కదా సార్ క్వశ్చన్స్ కొన్ని, అవి బాగా గుర్తుండవు సార్. గుర్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక రఫ్ బుక్ లాగా అంటే ఒక చిన్న పేజ్ ఒక 20 rupees అలా పెట్టుకున్నా సార్. నేను పెట్టుకొని ఆ క్వశ్చన్ ఆన్సర్ మొత్తం నీట్గా రాసుకున్నా సార్. ఒక చిన్న బుక్ అయింది సార్ అది. నేనేం చేసామంటే మార్క్స్ రాశాక ప్రతిరోజు అది చూసేవాడిని సార్. మనకేంటంటే ఆ క్వశ్చన్ చూడగానే ఓకే ఇలా చేసేవాలి ఆన్సర్. ఇప్పుడు సమ్మని ఎలా అయినా చేస్తామండి, ఎలా అయినా చేస్తే ఇక్కడ పనికిరాదండి. మనం ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చేస్తే మనకి ఎగ్జామ్ టైం సేవ్ అవుద్ది, అంతే కదా సార్. ఇంకొకటి, మీరు తక్కువ టైంలో అప్పుడు Tier 1 క్లియర్ చేయడం కావచ్చు, నెక్స్ట్ అలాగే ఇప్పుడు మీకు ఆఫీస్ సూపరింటెండెంట్ జాబ్ రావచ్చు, నెక్స్ట్ ముఖ్యంగా మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో సికింద్రాబాద్ జోన్ 6th rank రావడం అనేది ఇవన్నీ అంటే అంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదు. దీనిలో ముఖ్యంగా మ్యాథ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న పిల్లలకి క్యాల్కులేషన్ ఇంపార్టెన్స్ గురించి. ఎస్ సార్, క్యాల్కులేషన్ ఏంటంటే సార్ మనకి ప్రతిరోజు క్లాస్లో చెప్తుంటారు కదండి, ఏంటంటే టేబుల్స్ నేర్చండి. మనకి ఏంటంటే అది ఒక బుర్రకథలాగా అనిపించింది అనమాట. మీకు అనిపించవచ్చు సార్ ఏంట్రా బాబు ప్రతిరోజు క్యాల్కులేషన్స్ టేబుల్స్ అంటున్నారు, కానీ టేబుల్స్ నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. నేను ప్రతిరోజు 6:30కి వెళ్ళగానే స్టడీ హాల్కి
చేసే ఫస్ట్ పని ఏంటంటే 12 to 19 టేబుల్స్ మొత్తం రాసుకుంటా సార్. ఇంకా 23 టేబుల్ ఒకటి, 29 టేబుల్ ఒకటి, 36 టేబుల్ ఒకటి, అది కూడా ఆ 3 టేబుల్స్ రాస్తాను సార్. ఇంకా నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100 వరకు మొత్తం రాసుకుంటా సార్. నెక్స్ట్ ట్రిప్లెట్స్ ఇంపార్టెంట్ అన్నీ ఒక 10 to 15 అలా ఉంటాయి సార్, అవన్నీ రాసుకుంటా సార్ ట్రిప్లెట్స్. నెక్స్ట్ స్క్వేర్స్ 1 to 40 వరకు మొత్తం రాస్తాను సార్ ప్రతిరోజు. ఇంకా క్యూబ్స్ 1 to 25 వరకు రాస్తాను సార్. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక పేపర్లా పేస్ట్ చేసి ముందు పెడతారు సార్. అలా చేయడం కాకుండా మనం ఏంటంటే ప్రతిరోజు రాస్తే ఏంటంటే మైండ్కి ఇంకా బాగా మెమరైజ్ అవుతుంది సార్. అది నేను ప్రతిరోజు ఎంత నాకు ఫేవర్ అయినా సరే స్టడీ హాల్కి వెళ్ళగానే చేసే ఫస్ట్ పని 5 minutes దాన్ని కేటాయిస్తాను సార్ నేను. ఎక్సలెంట్. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే తను ఆల్రెడీ స్కూల్లో 10/10 చాలా మంచి స్కోర్ వచ్చింది, ఇంటర్లో చాలా మంచి స్కోర్ వచ్చింది, బీటెక్ జేఎన్టీయూలో చేశారు. సో ఏమనుకుంటారంటే క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ తను డెఫినెట్గా బాగానే ఉండి ఉంటాడు, స్ట్రాంగ్గానే ఉండి ఉంటారు. అయినప్పటికీ తను క్యాలిక్యులేషన్స్లో స్ట్రాంగ్ ఉన్నప్పటికీ తను ఇప్పుడు ఏదైతే తను చెప్పాడో టేబుల్స్ కావచ్చు, నెక్స్ట్ అలాగే స్క్వేర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దానివల్ల డెఫినెట్గా మీకు ఎంతో కొంత టైం మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరే ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. స్టార్టింగ్తో కంపేర్ చేస్తే ఆ క్యాలిక్యులేషన్ స్పీడు డెఫినెట్గా మీకు చాలా ఇంప్రూవ్ అయ్యి ఉండవచ్చు సార్. సో మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది ఏమనుకుంటారంటే ఎందుకు క్యాలిక్యులేషన్స్ గురించి ఇంత స్ట్రెస్ చేస్తున్నామని అనుకుంటారు. మీకు ఎన్ని మెథడ్స్ తెలిసినా సరే అల్టిమేట్గా క్యాలిక్యులేషన్స్ కనుక ఫాస్ట్గా లేకపోతే ఖచ్చితంగా మీరు సఫర్ అవుతారు. సో క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటారో మీరు ఏ మెథడ్లో చేసినా సరే ఆటోమేటిక్గా మీరు క్వశ్చన్ ఎంజాయ్ చేస్తారు. సో తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయాలన్నా లేదా మీరు రోజుకి ఒక 30 or 40 క్వశ్చన్స్ చేయాలన్నా మనం క్యాలిక్యులేషన్ దగ్గర ఎప్పుడైనా ఇబ్బంది పడ్డామంటే ఇంకా ఏముండదు సార్, అక్కడితో ఇంకా అయిపోతుంది. మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ తీసుకోవడం. సో దాని బదులు తను ఏదైతే చెప్పారో క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. తను ఇందాక ఒక మాట చెప్పాడు చూడండి, తను అవన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. ఎస్ సార్. మనం ఏదైనా చేసినప్పుడు ఫస్ట్ టైం అయితే కొంచెం లేట్ అవుతుందండి. ఈ తర్వాత మనకు ప్రతిరోజు అదే పని అలవాటు అయిందంటే మనకు ఆటోమేటిక్గా లెస్ టైంలో అయిపోతుంది. మీకు ఫస్ట్ నాకు తెలిసి ఒక 10 days అలా మీకు ఒక 15 minutes 20 minutes పట్టచ్చు. తర్వాత మీకు అలాగ అలవాటు అయ్యే కొద్దీ 5 minutesలో అయిపోద్దండి. మీరు తర్వాత దాన్ని ఎంజాయ్ చేస్తారనమాట. మీరు స్టడీ హాల్కి వెళ్ళగానే అదే నేను ఇంకా అది రాయలేదే అని మైండ్లో మీకు ఇంకా అలాగ అది రొటీన్ అయిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా మీరు ఎంజాయ్ చేస్తారండి ఆ వర్క్ని. వెరీ గుడ్. సో ఎవరైతే ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు రెడీగా ఉన్నాం, ఎలా అయినా చాలామంది అంటుంటారు సార్ నేను ఎలాగైనా సరే ఎంతైనా కష్టపడిపోతాను, నాకు అంటే జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఇలా చాలామంది మీరు రెగ్యులర్గా కూడా వింటూ ఉంటారు. ఎస్ సార్. చాలామంది చెప్పే మాటల్లో ఇది. సో తన జర్నీ కనుక మీరు తీసుకుంటే స్టార్టింగ్ నుంచి మార్నింగ్ డే బిగినింగ్ నుంచి అలాగే నిద్రపోయేంత వరకు మీరు ఒకవేళ ఫాలో అవ్వగలిగితే అంత ఎఫర్ట్స్ అంత కష్టం మీరు పడగలిగితే మాత్రం ఖచ్చితంగా ఛాన్సెస్ చాలా చాలా బ్రైట్గా ఉంటాయి. ఎస్ సార్. మ్యాథ్స్కి ఎంత టైం ఇస్తారు? స్టార్టింగ్లో 4 hours అలా ఇచ్చాము సార్. 4 hours. నాకేంటంటే చాలా మంది మ్యాథ్స్ స్ట్రాంగ్ అని కాన్ఫిడెన్స్తో తక్కువ టైం చేస్తారు సార్. నాకైతే కొంచెం ఎక్కువ టైం చేయడానికి నేను ఇష్టపడతాను సార్. నేను స్ట్రాంగ్ ఉన్నప్పుడు వెరీ స్ట్రాంగ్ అయిపోవాలి. వెరీ స్ట్రాంగ్ కావాలి. పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు ఎవడైనా చేస్తారండి. పేపర్ కొంచెం కష్టంగా ఇచ్చినప్పుడు చేస్తేనే మన టాలెంట్ ఏంటనేది తెలుస్తుంది అనమాట. పర్సెంటేజ్ బాగా వస్తుంది. నెక్స్ట్ మ్యాథ్స్ సెక్షనల్ మార్క్స్కి నేను ఎక్కువ రాసేవాను సార్. ఎటుపై మాకైనా రాసేవాన్నేమో కాదు కానీ మ్యాథ్స్ డైలీ 2 సెక్షనల్ మార్క్ రాసేవాను సార్. నేను ఆఫ్టర్నూన్ ఒక సెక్షనల్ రాసేవాను సార్. నైట్ పడుకునే ముందు ఒక సెక్షనల్ రాసి వెళ్ళేవాను సార్ రూమ్కి. ఓకే. మీరు సెక్షనల్ మార్క్ అది మీకు 20 minutes టైం అనుకుంటా. 20 minutes సార్. ఓకే. మీకు ఇనీషియల్గా టైం సరిపోకపోవడం అలా ఉండేదా? ఎస్ సార్. ఇనిషియల్గా ఇప్పుడు ఎవరికైనా సరే టైం సరిపోదు సార్. మనకేంటంటే సెక్షనల్ మార్క్ రాయడం వల్ల బెనిఫిట్ అక్కడ 20 minutes ఉంటుంది. దానివల్ల మన మైండ్ చెప్తుంది అనమాట, నీ మైండ్ ఇంకా ఫాస్ట్గా పనిచేయాలి అని. అప్పుడు ఏంటంటే మన మైండ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్లు ఎలాగైనా నేర్చుకోవాలి అన్న టెన్షన్ మనలో మొదలవుద్ది. అప్పుడు ఆటోమేటిక్గా మొదలయ్యి మనం ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అయిపోతుంది మనకు తెలియకుండా. ఎక్కువ సెక్షనల్ మార్క్ నేనైతే ప్రిఫర్ చేశాను సార్ నేను. ఓకే. సెక్షనల్ మార్క్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎంత టైం తర్వాత రాసేబెట్టు అంటే వాళ్ళ ప్రిపరేషన్ ఫస్ట్ డేనే సెక్షనల్ మార్క్ రాశారనుకోండి కొంచెం లో ఫీల్ అవుతారు. అలా కాకుండా సిలబస్ ఎంత పర్సెంట్ ఒక 60% అయ్యాక రాయడం బెటరా? ఎంత సిలబస్? నేనైతే చాలా మంది ఫస్ట్ నుంచి రాగానే ఏం చెప్పారంటే day 1 నుంచి మార్క్ రాయని చెప్పారు సార్. నేనైతే ఫస్ట్ డే రాశాను సార్. నాకు ఏంటంటే తక్కువ మార్క్స్ వస్తే డిమోటివేట్ అయిపోతుంది సార్ నేను. అంటే మన
సిలబస్ కంప్లీట్ అవ్వకుండా రాస్తే మనకు తెలిసిన క్వశ్చన్ల కంటే తెలియని క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి సార్. అప్పుడు అనాలిసిస్కి ఎక్కువ టైం అయిపోతుంది సార్. నేను ఏం చేశానంటే 80% సిలబస్ అయ్యాక లాస్ట్ 20 days స్టార్ట్ చేశాను సార్. ఒక 2 marks అలా రాశాను సార్ అప్పుడు 24లో. ఓకే ఓకే డేలో ఎస్ సార్. రోజుకి 2 రాసేవారు. అప్పుడు స్టార్టింగ్లో సార్. అప్పుడు అంటే నేను ఆల్రెడీ మార్క్స్ తక్కువ రాసా, ఇంకా కొంచెం ఎలా అయినా కొట్టాలి అని ఏం చేశానంటే ఒక 80% సిలబస్ అయ్యాక నేను స్టార్ట్ చేశాను సార్. ఓకే. సో ఇప్పుడు సెక్షనల్ మార్క్స్ కూడా రాసేవాళ్ళు ఒక 80% సిలబస్ అయిన తర్వాత సెక్షనల్ ఎస్ సార్. 80% అలా అయిన తర్వాత స్టార్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది సార్. ఓకే. సో మీరు ఎవ్రీడే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవ్రీడే మీరు అన్ని సబ్జెక్ట్స్కి టైం ఇచ్చేవారు? ఎస్ సార్. రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జిఎస్ అన్నిటికీ టైం ఇచ్చేవారు. ఓకే. ఇంకొకటి నేను చాలా ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ నుంచి వింటున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మాక్ టెస్టులు రాస్తున్నప్పుడు 120, 130 దగ్గర స్కోర్స్ ఆగిపోతున్నాయి. వాళ్ళు లాంగ్ పీరియడ్ నుంచి ప్రిపేర్ అవుతున్నా సరే. సో వాళ్ళు 120, 130 నుంచి 150, 160 లేదా 170 ఆ స్కోర్ రీచ్ అవ్వడానికి ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. సో ఏం చేస్తే వాళ్ళు 120, 130 నుంచి 160, 170 దగ్గరికి రీచ్ అవ్వగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏం చేస్తారంటే సార్, మార్క్స్ రాస్తే అది ఒక గణతలా ఫీల్ అవుతారు సార్ వాళ్ళు. నేను 1 yearలో 300 మార్క్ టెస్ట్ రాశాను అని ఒక ప్రౌడ్గా నెంబర్ చెప్పుకుంటారు సార్. మనం ఏంటంటే జస్ట్ మార్క్ రాసి లీవ్ చేయకుండా మీరు ఎనాలిసిస్ కానీ ఒక 1 hour పెట్టుకొని అందులో మీరు ఏం మిస్టేక్స్ చేశారు, అయితే కొన్ని క్వశ్చన్స్కి మనకి ఎక్కువ టైం తీసుకుంటాం కదా సార్. ఆ క్వశ్చన్స్ అన్నీ మనం కొంచెం మళ్ళీ ఇంకోసారి అనాలిసిస్ చేయాలి సార్. అక్కడ ఏదైనా షార్ట్ కట్ ఉందా, మనం ప్రతిసారి ఆ క్వశ్చన్ 5 minutes చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది కదా సార్. ఆ 5 minutesలో మనం ఇంకా వేరే సమ్ చేయొచ్చు కదా సార్. అయితే మనం ఎక్కడెక్కడ ఎక్కువ టైం పెడుతున్నాం అవన్నీ తెలుసుకొని, ఇంకా వీక్ ఏరియాస్ అవన్నీ బాగా తెలుసుకొని, మనం ఏంటంటే సిల్లీ మిస్టేక్స్ సార్ మెయిన్. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. సిల్లీ మిస్టేక్స్ నేను ఆల్రెడీ బుక్లో రాసుకున్నాను సార్. అవి సిల్లీ మిస్టేక్స్ ఏంటంటే మిస్టేక్స్ ఫేవరెట్ మిస్టేక్స్. ఎస్ సార్. రేడియస్ అడుగుతారు సార్ మనకి. మనం ఏంటంటే డయామీటర్ అడుగుతారు, మనం రేడియస్ పెడతాం సార్ ఆన్సర్. ఇంకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్లో X+8 days అడుగుతారు సార్. మనకేంటంటే ఆన్సర్లో X వస్తుంది కదా సార్. వెంటనే ఓకే నాకు ఆన్సర్ వచ్చిందనే ఆతురతతో ఇంకా X పెట్టేస్తాం సార్ ఆన్సర్. ఇంకా మనకి √4 వచ్చింది అనుకోండి సార్ ఆన్సర్. అక్కడ ఏంటంటే ఓకే 4 ఉంది ఆన్సర్ అని వెంటనే 4 పెట్టేస్తాం సార్. మనం ఏంటంటే కొంచెం ఎగ్జైట్మెంట్ తగ్గించుకోవాలండి, యాంగ్జైటీ అంతా. ఇప్పుడు నేను కూడా సేమ్ ఈ యాంగ్జైటీ ఫీల్ అయ్యాను. ఎక్కడంటే మెయిన్స్లో ఫీల్ అయ్యానండి. ఎలా అంటే నాకు మ్యాథ్స్, రీజనింగ్ చాలా బాగా వచ్చింది. ఇంకా వెంటనే జీకే కూడా నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా నేను వేరే లెవెల్లో థింక్ చేసుకున్నాను అనమాట. ఇంకా నాకు తిరగలేదు, ఇన్కమ్ ట్యాక్స్ పోస్ట్ వచ్చేస్తుంది, ఇంకా గాలిలో మేడలు కట్టాను అనమాట. వచ్చింది కదా? వచ్చింది సార్, కానీ ఆఫీస్ సూపరింటెండెంట్ సార్. అయితే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఇంకా గాలిలో మేడలు కట్టేసింది సార్. నేను ఇంకా ఎగ్జామ్ రాస్తున్నప్పుడే ఇంకా ఇంగ్లీష్ ప్యాసేజీలకు వెళ్ళలేదు, అసలైంది అక్కడ ఉంది అనమాట. ఇంకా చాలా ఆలోచించాను నేను. అప్పుడు ప్యాసేజీలో రాగానే అర్థమైంది సార్, ఓకే మనకి కొంచెం బ్యాక్ రావాలి మనం అని. ఇంకా మైండ్ ఇంకా ప్యానిక్ అవ్వడం స్టార్ట్ చేయండి సార్. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్టే ప్రీ ప్లాన్డ్గా ఉండకూడదండి. నాకు మ్యాథ్స్లో 90 రావాలి, రీజనింగ్లో 90 రావాలి, జీకేలో 50 రావాలి, అలాగే ఎప్పుడు ఉండకూడదండి. మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు పేపర్ లెవెల్ పెట్టి మనం ఉండాలండి. ఇప్పుడు పేపర్ అయిన తర్వాత మీకు 150 మార్క్స్ వచ్చి పర్సంటేజ్ 70% ఉందనుకోండి, దానివల్ల పెద్ద యూజ్ లేదు. అదే మీకు 130 మార్క్స్ వచ్చినా సరే పర్సంటేజ్ 95 ఉందనుకోండి, అది చాలా మంచి ఇది అనమాట. మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే పర్సంటేజ్ కంపేర్ చేసుకోవాలన్నమాట. మీరు ఇలా మార్క్స్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఉంటే కొంచెం బెటర్ అండి. ఓకే సార్. చెప్పండి. ఇంగ్లీష్ ఫస్ట్ సేమ్ సార్. మొత్తం డైరెక్టర్ సార్వి మొత్తం గ్రామర్ అంతా ఏం చేశానంటే ఫస్ట్ సార్ క్లాస్ విని మొత్తం నోట్స్ మంచిగా రాసుకొని ఫస్ట్ హ్యాండ్అవుట్లో చాప్టర్ నౌన్ ఉంటే నౌన్ చేసేవాను సార్. తర్వాత ఏం చేశానంటే చాలామంది మిక్స్డ్ ఎర్రర్స్ దగ్గర ఇబ్బంది పడతారు సార్. నాకు ఎర్రర్స్ నేను నౌన్ అయితే ప్రనౌన్ అవన్నీ చేస్తున్నా, బట్ టోటల్ మిక్స్డ్ ఎర్రర్స్ వచ్చేసరికి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అడిగారు సార్. అది ఏంటంటే మనం ఫస్ట్ చేస్తున్నప్పుడే నౌను ప్రనౌను నీట్గా మన రూలు అక్కడ మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాటిల్ అని ఉందనుకోండి, మనకి ఎగ్జామ్లో క్యాటిల్స్ అని ఇస్తారు కదా, మనకి ఏంటంటే రూల్స్ మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాలండి. మనకి అర్ధరాత్రి 12 o'clockకి సార్ వచ్చి రూల్ నెంబర్ 2 చెప్పరా అనగానే నువ్వు వెంటనే చెప్పేయాలి. అలా మీరు రూల్స్ బాగా గుర్తుంటే చాప్టర్ వైజ్ అవ్వగానే తర్వాత మిక్స్డ్ ఎర్రర్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 2-3 days మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్దండి. అది నేను గ్రామర్ వరకు ఫాలో అయింది. నెక్స్ట్ వొకాబులరీకి అప్పటికి మన ఎవరెస్ట్ది ఎల్లో బుక్ వొకాబులరీది రాలేదు సార్. నేను ఏం చేశానంటే మా అన్నయ్య నాకు బ్లాక్ బుక్ ప్రిఫర్ చేశారు సార్. నేను బ్లాక్ బుక్ నాకు తెలిసి ఒక 9 to 10 times అలా రివిజన్ చేశాను సార్. ఏది ప్రిపేర్ అయినా సరే ఆ రివిజన్ అనేది
చాలా 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 ఎస్ సార్. ఇప్పుడు నేను అన్ని గంటలు ఇప్పుడు కొంతమంది 10 అవర్స్ చదువుతారు కదా సార్, నేను 15 అవర్స్ ఎందుకు చదివానంటే కొంచెం రివిజన్ ఎక్కువ చేసేవాను సార్. కొంతమందికి మైండ్ పవర్ ఎక్కువ సార్, నా మైండ్ పవర్ తక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువ రివిజన్ చేశాను సార్ నేను. సో ఓకే. సో ఇంగ్లీష్కి మీరు రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవ్వడం, మీరు ఇంగ్లీషు టాపిక్ టెస్టులు రాసేవారు ఏమైనా? ఏదైనా మీరు టెన్సెస్ అలా నేర్చుకున్నారు అనుకోండి, టెన్సెస్కి సంబంధించి మళ్ళీ టెస్టులు రాయడం అలాగే ఉంది. అలా రాసేవాను కాదు సార్, నేను ఏం చేశానంటే హ్యాండ్ అవుట్ ఉంటుంది సార్, హ్యాండ్ అవుట్లో మొత్తం నౌన్ వేరే ప్రణాళాలు ఉంటుంది కదా సార్, అవి ప్రాక్టీస్ చేసి తర్వాత పెనాకిల్లో మొత్తం ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మొత్తం బాగా ప్రాక్టీస్ చేశాను. ఓకే ఓకే ఓకే. సో అవన్నీ చేశారంటే మనకు తెలియకుండానే ఇవన్నీ ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయిపోతుంది. ఇంగ్లీష్కి ఏంటంటే సెక్షనల్ మార్క్కి పెద్ద టైం ఉండదు సార్, ఎందుకంటే ఒక 8 to 7 minutes సార్. మనం ఏదైనా బోర్ కొట్టినప్పుడు కానీ, లంచ్కి వెళ్ళే ముందు, పడుకునే ముందు, ఎప్పుడైనా సరే మనం లంచ్లో తినేటప్పుడు కానీ, మనం ఏంటంటే జస్ట్ 8 minutes కదా సార్, పెన్ కూడా అవసరం లేదు. నేను డైలీ ఒక 2 సెక్షనల్ మార్క్స్లో రాసేవాను సార్ నేను. దానివల్ల క్లోజ్ టెస్ట్ కూడా బాగానే ఇంప్రూవ్ అయింది సార్ నాకు. ఓకే ఓకే. మీకు ఎస్ఎస్సిలో అవి సూపరింటెండెంట్ వచ్చింది, బట్ దీంతోపాటు మీరు 2025 ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా రాశారు. అందులో సికింద్రాబాద్ జోన్ 6 ర్యాంక్ వచ్చింది. ఎస్ సార్. దాని గురించి ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా, ఎస్ సార్. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యారు, ఈ ప్రిపరేషన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎంతవరకు ఉపయోగపడింది, ఎక్స్ట్రాగా ఏం ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది? చాలా మెంబర్స్ ఏం చేస్తుంటారంటే రైల్వేకి అని ఒక బ్యాచ్, ఎస్ఎస్సికి అని ఒక బ్యాచ్, అంటే మనీ ఉన్నాయని చెప్పి బై చేస్తారు సార్. నేనేం ప్రిఫర్ చేస్తానంటే మొత్తం ఎస్ఎస్సి సిలబస్ అండి మొత్తం రైల్వేకి. మనం ఏం చేయాలంటే రైల్వేలో ఇంగ్లీష్ ఉండదు, ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఉంటుంది, అంతే సార్ డిఫరెన్స్. మనం ఇక్కడ రైల్వేలో ఏంటంటే జీకేకి కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అనమాట. మన జీకే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే రైల్వేలో ఏ జాబ్ అయినా కొట్టొచ్చండి. 2024 ఎన్టీపీసీది 25లో ఎగ్జామ్ అయింది సార్. అది సిబిటీ 1లో నాకు 82 మార్క్స్ వచ్చాయి సార్ 100కి, సిబిటీ 2లో 101 మార్క్స్ వచ్చాయి సార్ 120కి. అక్కడ జీకేలో నాకు 34 మార్క్స్ వచ్చాయి సార్ 50కి. కానీ 2025 ప్రిలిమ్స్ జీకేలో మాత్రం 7 మార్క్స్ వచ్చాయి సార్. మా డాడీ నాకు ఏమనేవారంటే నీకు జీకే రాదురా బాబు, చదువురా కొంచెం అనేవారు సార్. కానీ ఏంటంటే రైల్వే జీకే కొంచెం ఈజీగా ఉంటుందండి. నేను జీకేకి ఏ స్ట్రాటజీ ఫాలో అయినంటే ఫస్ట్ 20 అందరూ చెప్తారు కదండి, మనం ఎక్కడికైనా వెళ్ళగానే జీకేకి నేను లూసెంట్ చదివానండి. నేను కూడా సేమ్ అంతే అండి, ఫస్ట్ లూసెంట్ స్టార్ట్ చేశా, ఏదో బట్టి పట్టేశాను, ఎందుకంటే 10th బాగా అలవాటు కదా, బాగా బట్టి పట్టాను. అయితే ఏం అర్థమయ్యేది కాదు సార్, అసలు ఏం గుర్తుండేవి కాదు. అయితే 24 ప్రిలిమ్స్ అవగానే నేను నార్త్లో పరమర్ సార్ తీసుకున్నా సార్, తీసుకొని మొత్తం కోర్స్ అంతా తీసుకొని మొత్తం విన్నా సార్. నేను జీకేకి ఏంటంటే మెయిన్ రివిజన్ సార్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ రీకాల్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్సీ సెషన్స్ ఉన్నాయనుకోండి, మనకి ఐఎన్సీ సెషన్స్ అని రాగానే ఫస్ట్ సెషన్ ఏమైంది, ఎంతమంది డెలిగేట్స్ ఉన్నారు, సెకండ్ సెషన్ ఏమైంది, ఎంతమంది డెలిగేట్స్ ఉన్నారు, థర్డ్ది ఎప్పుడైంది, సరోజినీ నాయుడు ఎప్పుడు ఉన్నారు, గాంధీజీ ఎప్పుడు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు ఉన్నారు, ఇలా మనకి ఏంటంటే మొత్తం రికాల్ చేసుకుంటే మనకి మైండ్ ఏంటంటే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే బుక్స్ చూసి అలా కింద అండర్లైన్ చేస్తారనమాట. అలా కాకుండా మనం బాగా రివైజ్ చేయాలండి. నేనైతే ఎక్కువ రివిజన్కే పెట్టేవాను సార్ జీకే అయితే. స్పెషల్గా ఎన్టీపీసీకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఒక సిబిటీ 2లో అయితే ఒక 15 మార్క్స్ అలా ఉంటాయి సార్, 50కి 15 మార్క్స్ ఉంటాయి సార్. నేను అప్పుడు ఎక్కువ డేస్ ఏం పెట్టలేదు సార్, డైలీ ఏం చదవలేదు, జస్ట్ ఒక 20 days చదివాను సార్ కరెంట్ అఫైర్స్. ఎలా అంటే మంత్లీ తీసుకున్నా సార్. నేను చదివే ముందు ఏం చేశానంటే మొత్తం రైల్వే ఎన్టీపీసీ ప్రిలిమ్స్లో ఎలా అడిగాడో మొత్తం అనాలిసిస్ చేశాను సార్ ముందు. అంటే ఏ టాపిక్లో అడుగుతున్నాడు, మనం ఎలా చదివితే యూజ్ అవుద్ది, గుడ్డిగా వెళ్ళి ఏవో చదివకుండా ఆడు ఎలా అడుగుతున్నాడో మనం ఎలా చదవాలి అనేది కొంచెం బాగా రాసుకున్నా సార్. రాసుకొని ఆడు ఏవైతే మెయిన్ స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నాయో అవి ఎక్కువ బాగా ఫోకస్ చేశాను సార్. చేసి కరెంట్ అఫైర్స్ మొత్తం ఇంక అంతే చేశాను సార్. ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా మంది చాలా వరీ అవుతూ ఉంటున్నారు. ఇంకొకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ విషయానికి వస్తే ఈ మ్యాథ్స్ రీజనింగ్లో ఇంకేమైనా ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలి ఎస్ఎస్సి కాకుండా? అసలు ఏం అవసరం లేదు సార్. ఇంక చెప్పాలంటే మనం ఎస్ఎస్సి నుంచి రైల్వేకి వెళ్తే ఫుట్బాల్ ఆడుకుంటాం సార్ ఆ క్వశ్చన్స్ని. ఎందుకంటే మనం ఇక్కడ తక్కువ టైంలో చేస్తాం కదా సార్, అక్కడ ఏంటంటే చాలా ఎక్కువ టైం ఉంటుంది. మనం పడుకొని రాసినా సరే ఆ క్వశ్చన్స్ అన్ని చేసేవచ్చు సార్. మనం ఏంటంటే జస్ట్ రైల్వేలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అని ఒకసారి మనం కొంచెం బాగా అనాలిసిస్ చేసుకుంటే ఇంకా నీకు రైల్వేలో మ్యాథ్స్ రీజనింగ్ అయితే చాలా ఈజీ సార్. మనం ఏదైనా కష్టపడాలి అంటే ఒక కరెంట్ అఫైర్సే సార్, ఇంకా మనకి సింపుల్గా జాబ్ వస్తుంది సార్. స్పెషల్గా నువ్వు రైల్వే కోర్స్ తీసుకో నీకు జాబ్ వస్తుంది అవన్నీ వేస్ట్ సార్. అవన్నీ మనం ఏంటంటే ఎస్ఎస్సికి కోర్స్ తీసుకుంటే మనం ఏ కుంభస్థలానైనా బద్దలు కొట్టొచ్చండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే అతను చెప్పారు చూడండి. ముఖ్యంగా ఆర్ఆర్బి కనుక మీరు తీసుకుంటే ఎస్ఎస్సిలో ఆర్ఆర్బి అనేది ఒక సబ్సెట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే రీజనింగ్ ఖచ్చితంగా సరిపోతుంది,
మ్యాథ్స్ ఖచ్చితంగా సరిపోతుంది, జిఎస్ కూడా సరిపోతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ వెయిటేజ్ ఎక్కువ ఉండడం వల్ల దీంతో కంపేర్ చేస్తే అక్కడ మనకి వెయిటేజ్ ఇంగ్లీష్ అసలు లేనే లేదు. ఆర్ఆర్బిలో చాలామంది ప్రిపేర్ అవుతున్న పిల్లల్లో ఇంగ్లీష్ అంటే ఒక భయం ఉండిపోతుంది. ఎస్ సార్. మీరు తెలుగు మీడియం నుంచి వచ్చి ఇక్కడ ఎస్ఎస్సిలో మంచి బాగా ప్రిపేర్ అయ్యారు. కాకపోతే అది నిజంగా ప్రిపేర్ అయితే వస్తుందని తెలిసినా కూడా తెలియకుండా ఒక రకమైన ఫోబియా క్రియేట్ చేసేసుకుంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఆర్ఆర్బి కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మన శివ హెల్ప్ చేస్తాడండి. సో ఫార్ములా బుక్ గురించి మీరు పిల్లలకి ఎస్ సార్. ఫస్ట్ నేను వచ్చినప్పుడు సార్ ఏంటంటే శివ ఇలా ఫార్ములా బుక్ చేయాలనుకుంటాను, నువ్వు ఏమనుకుంటున్నాను అడిగారు. నేనేంటంటే ఫస్ట్ మొత్తం అన్నీ కలెక్ట్ చేశానండి. సారు క్లాస్లో పీపీటీలు ఉంటాయి కదా, అవన్నీ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఒక దగ్గర మొత్తం మ్యాటర్ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి, ఇంకా మొత్తం ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నామంటే ఏది మిస్ అవ్వకూడదు కదండి. అందుకే ఏం చేశానంటే మొత్తం అన్ని సోర్సెస్ ఫాలో అయ్యి మొత్తం మ్యాటర్ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి, మనకేంటంటే డిజిటల్ ఫార్మాట్ ఉంటే అంత బాగా ఉండదని సార్ ఏం చెప్పారంటే హ్యాండ్ రిటర్న్ ఉంటే బాగుంటుందని చెప్పారు. అందుకు హేమ మేడం అని ఒక మేడం చాలా అంటే చాలా బాగా రాశారు. మీకు ఆ బుక్ చదువుతుంటే ఏం అనిపిస్తుంది అంటే ఇంకా చదవాలి అని అనిపిస్తుంది, కానీ ఏం రాశారా బాబు ఈ బుక్ ఎందుకు చదువుతున్నాను అని అయితే మీకు అనిపించదండి. ఇదైతే పక్కా చెప్తున్నాను. చాలా అంటే చాలా డయాగ్రామ్స్. ఎస్ సార్. అమ్మాయి అయితే డయాగ్రామ్స్ మీకు చాలా అంటే చాలా బాగా గీసిందండి. ఈ బుక్ అయితే ఎవరికి యూజ్ఫుల్ అవుతుందంటే మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ ఉన్న సబ్జెక్ట్ ప్రతి దానికి యూజ్ అవుతుందండి. ఎస్ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రిపరేషన్ గురించి అంతా మీరు డీటెయిల్గా డిస్కస్ చేశారు. సరదాగా కొద్దిసేపు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఎస్ సార్ ఆన్సర్ చేయండి, ర్యాపిడ్ ఫైర్. నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా ఇంటర్వ్యూకి రావాలనుకున్నా సరే కొంచెం ప్రిపేర్డ్గానే ఉండండి. మీకు ఇదే ఫస్ట్ కాబట్టి మీకు ముందు ఎలర్ట్స్ ఏమీ లేవు. ఎస్ సార్. కాబట్టి మీ పైనే ప్రయోగం. ఎస్ సార్. ఇప్పుడు మీ ప్రిపరేషన్ జర్నీ ఏదైతే ఉందో, మీరు ఎస్ఎస్సి కావచ్చు, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎస్ఎస్సిలో ఆఫీస్ సూపరింటెండెంట్ వచ్చింది, అందులో జోనల్ 6th ర్యాంక్ వచ్చింది. మీ ప్రిపరేషన్ అంతటిని ఒక మూవీ కనుక తీస్తే ఆ మూవీకి ఏ టైటిల్ పెట్టవచ్చు? మూవీయా సార్? నేనైతే శివగాడి వీర ప్రేమ కాదు అనుకుంటున్నా సార్. నేను శివగాడి వీర ప్రేమ కాదు. ఎస్ సార్. ఇందులో ప్రేమ ఎక్కడ ఉంది? ప్రేమ అంటే ఇప్పుడు మనది ప్రేమ లేనిది 2 గంటలు చదవలేము కదా సార్. నాకేంటంటే ఆ సబ్జెక్ట్ అంటే ప్రేమ సార్. ఆ ప్రేమనే నేను ఎలా అయినా ఇంకా ప్రేమ, ఇప్పుడు చాలా మంది ప్రేమ కోసం వెనక్కి తిరుగుతారు కదా సార్. నేను ఏం చేశానంటే ప్రేమ కోసం ఆ బుక్స్ వెనక అలా తిరిగేవాను సార్ నేను. అందుకు నా మొత్తం జర్నీ స్ట్రగుల్ అంత దానికి శివగాడి వీర ప్రేమ కాదా. సో అది మూవీ టైటిల్. ఎస్ సార్. ఒక పోస్టర్ ఒకటి ఎస్ సార్. మీరే యూజ్ చేసి రెడీ చేయండి ఒక పోస్టర్. మాక్ టెస్ట్లో ఫస్ట్ స్కోర్ ఎంత? లో స్కోర్ సార్. మాక్ టెస్ట్లో ఫస్ట్ స్కోర్ లో స్కోర్. ఎస్ సార్. లాస్ట్ స్కోర్ హై స్కోర్ సార్. హై స్కోర్. సో లో స్కోర్ నుంచి ఇలా హై స్కోర్ లేదా టాప్ స్కోర్కి రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలనుకున్నానండి. మనం ఏంటంటే కష్టపడడానికి బాగా ఇష్టపడాలండి. ఎప్పుడైతే మనం కష్టపడడానికి ఇష్టపడతామో అప్పుడే మనకు ఫలితాలు వద్దన్నా సరే ప్లీజ్ కమాన్ ఉంటాయి అనమాట. అందుకు మీరు ఏంటంటే కష్టపడడానికి ఎప్పటి నుంచి ఇష్టపడండి, ఆటోమేటిక్గా రిజల్ట్స్ మీ వెనక వస్తూ ఉంటాయి. డన్, వెరీ గుడ్. ఇంకొక క్వశ్చన్. ఎస్ సార్. మీ ప్రిపరేషన్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏదైనా ఉందా? అంటే మీకు బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదైనా? బాగా గుర్తుండేదంటే అదే సార్, నాకు కొంచెం కష్టంగా అయినా సరే అదే కొంచెం మెమరీస్ లాగా ఉన్నాయి సార్. ఏంటంటే ఫోన్ చూసి మార్కులు రాయాలి, ఫోన్ చూసే చదవాలి, కానీ నా కళ్ళేమో కోఆపరేట్ చేసే కాదు సార్ నాకు. అదేవిధంగా మళ్ళీ క్లాసులు పెట్టే యూట్యూబ్లో క్లాసులో ఇయర్ ఫోన్స్ ఉండాలి సార్, కానీ నా చెవులు కూడా కోఆపరేట్ చేయట్లేదు సార్. ఎవరు కోఆపరేట్ చేయకపోయినా సరే మనం జాబ్ కొట్టాలనే మైండ్లో ఉండిపోయింది సార్. ఎంత కష్టమైనా సరే అదే ఇష్టంగా ఇంక నేను దాన్ని మార్చుకొని ఇంకా అదే నాకు బాగా మెమరీస్ సార్. ఇప్పుడు కూడా నేను ఇయర్ ఫోన్స్ యూజ్ చేయట్లేదు సార్. నేను ఇయర్ ఫోన్స్ యూజ్ చేయట్లేదు? లేదు సార్. ప్రిపరేషన్లో మీకు బాగా అంటే డిస్ట్రాక్ట్ చేసే ఏదైనా విషయం? డిస్ట్రాక్షన్ అంటే అందరికీ ఉండేది కదా సార్. నేనేమైనా రోబోట్ని కాదు కదా సార్. నాకు కూడా అమ్మాయిలు అంటే కొంచెం డిస్ట్రాక్షన్ ఉంటుంది సార్ ఎవరికైనా సార్. అది అంటే ఎట్లా అంటే ఆటోమేటిక్గా ఉంటాయి సార్ అవి. మనం ఏంటంటే దాని నుంచి అదే పని అని కాకుండా ఏదో జస్ట్ ఇప్పుడు అమ్మాయిలతో మాట్లాడితే క్రైమ్ అయితే కాదు కదా సార్. అది మాట్లాడాలో తప్పులేదు, కానీ కొంచెం దానికంటూ అదే టైం అనుకుని ఉండకుండా కొంచెం టైం పెట్టుకొని ఉండేవాను సార్ నేను. అంటే కొంచెం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఆ డిస్ట్రాక్షన్ అందరికీ ఉంటుంది సార్. దాని నుంచి బయట ఎలా పడాలంటే బుక్స్ మీద అంటే ఎక్కువ చదువు మీద ఫోకస్ పెడితే ఇంకా ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది సార్. ఓకే. నేను మామూలుగా డిస్ట్రాక్షన్ అంటే మీరు ఏ మొబైల్లో చెప్తారని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఓకే. ఇప్పుడు మీకు ఎగ్జామ్ అయిపోయింది, ఆఫీస్ సూపరింటెండెంట్ అయిపోయారు. మీ నెక్స్ట్ గోల్, ఇమీడియట్ గోల్? డబ్బులు సంపాదించాలి సార్. అదే సార్ నా గోల్.
నాది అసలు గవర్నమెంట్ జాబ్ కూడా రావాలని లేదు సార్. నాకు ఏంటంటే సాఫ్ట్వేర్కి వెళ్ళాలి, మనీ సంపాదించాలని ఉండేది సార్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అందరూ చదువులో సక్సెస్ అవ్వాలని లేదు సార్. ఇప్పుడు చదువులో సక్సెస్ అయితేనే నువ్వు జీవితంలో పైకి వస్తావు అనేది నేను నమ్మను సార్. ఇప్పుడు నువ్వు ఎలా అయినా ఉండు, ఏదో ఒక స్కిల్ నేర్చుకో, ఆటోమేటిక్గా నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అందరికీ చదువు రాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదువు రాకపోతే మీరు ఎందులో అందులో స్ట్రాంగ్గా ఉంటారు, దాని మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా మీ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుందండి. మా గోల్ అయితే మా పేరెంట్స్ సార్. మా పేరెంట్స్ ఇప్పటి వరకు చాలా కష్టపడుతున్నారు సార్. వాళ్ళైతే ఇంట్లో కూర్చుని పెట్టాలని ఉంది సార్, కానీ వాళ్ళు ఇంట్లో ఉండరు సార్ ఖాళీగా. కానీ ఎప్పటి నుంచైనా వాళ్ళ ఇంట్లో ఉండండి, రెస్ట్ తీసుకోమని చెప్తాను సార్. వింటారని నేను అనుకుంటున్నా, మరి ఎంతవరకు వింటారో ఇంకా దేవుడికే తెలియదు సార్. ఈ ప్రిపరేషన్లో మీరు బాగా అంటే మీకు అలవాటైన ఒక మంచి హ్యాబిట్ అంటే మార్నింగ్ 6కి లేచి బాత్ చేయడం అనేది నేను బాగా అలవాటు చేసుకున్నాను సార్. ఇప్పుడు కూడా నేను 6కి లేచి బాత్ చేస్తాను సార్ ఆటోమేటిక్. నాకంటే ఒక అలవాటు వ్యసనంలాగా అయిపోయింది సార్ నాకు అది. ఇంకా మార్నింగ్ లేచి బాత్ చేయకపోతే ఏదో రిగ్రెట్ ఫీల్ వస్తుంది సార్ నాకు. ప్రిపేర్ అవుతున్నప్పుడు మిమ్మల్ని బాగా భయపెట్టిన సబ్జెక్ట్? బాగా భయపెట్టింది అయితే అఫ్కోర్స్ అందరికీ భయపెట్టింది, నాకు భయపెట్టింది సార్ జీకే సార్. జీకే. బాగా లో ఫీల్ అయినప్పుడు మీకు ఫస్ట్ బాగా మోటివేషన్ ఇచ్చే అంశం ఏంటి? అదే సార్, నేను ఆల్రెడీ మోటివేషన్ కొంచెం చెప్పాను కదా సార్. నాకు లో వచ్చింది అంటే నన్ను ఎవడైతే తిట్టాడో వాళ్ళందరినీ గుర్తించుకుంటాను సార్. నేను గుర్తించుకొని అవన్నీ మైండ్లో మెమరైజ్ చేస్తాను సార్. ఓకే, వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి, ఇంకా టైం ఉంది మనకి, వాళ్ళకి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇవ్వాలి అని మైండ్లో ఉంది సార్. నాకు ఇచ్చారా మరి? ఇంకెవ్వలేదు సార్, ఎక్కడ ఉన్నా, ఇంటికి వెళ్తే ఇస్తాను సార్ నేను. ఓకే. మీ విషయంలో మొబైల్ ఫోన్ అనేది మీకు ఒక ప్రిపరేషన్ టైంలో ఎనిమిలాగా అనిపించిందా, లేదంటే మీకు అది బాగా హెల్ప్ అయిన టూల్ అనిపించిందా? బాగా హెల్ప్ అయిన టూలే సార్, కానీ దాన్ని మనం ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తానో దాన్ని బట్టి ఉంటుంది సార్. నేనైతే సోషల్ మీడియా మొత్తం బంద్ సార్. ఒక 18 months వరకు వాట్సాప్ బంద్, ఇన్స్టాగ్రామ్ బంద్. నేను ఓన్లీ యూజ్ చేసింది టెలిగ్రామ్ సార్. ఇంకా నాకు ఎప్పుడైనా మరీ టైంపాస్ అనిపిస్తే ట్విట్టర్ యూజ్ చేస్తాను సార్. మీరు కూడా అప్పుడప్పుడు ట్విట్టర్ యూజ్ చేయండి, మొత్తం దేశంలో ఏవే జరుగుతున్నాయి అన్నీ తెలిస్తాయి మీకు. అది కూడా ఒక కరెంట్ అఫైర్స్. ఒక కరెంట్ అఫైర్స్లో మీకు అన్నీ తెలుస్తాయండి. మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసి దానికోసం టైం స్పెండ్ చేయడం కంటే ట్విట్టర్ యూజ్ చేస్తే మీకు కొంచెం నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. అదైతే నేను చెప్పగలను. ఇంత టైం వేస్ట్ అవ్వదు, ఎందుకంటే ఇందులో 1 minute రీల్ అంటారు కానీ అది ఇప్పుడు 1 minute అవ్వదు, అలాగా వెళ్తూనే ఉంటుంది. సో ట్విట్టర్ ఈజ్ బెస్ట్ సార్. మీ రిజల్ట్ చూసుకున్న తర్వాత B33 అక్కడ కనిపించి ఉంటుంది. ఎస్ సార్. B33 అంటే B33 అంటే వెంటనే రిజల్ట్ పేజ్లోకి వెళ్ళి మీకు B33 అంటే ఆఫీస్ సూపరింటెండెంట్ అని కూడా తెలుసు సార్ నాకు. నేనేంటంటే లాస్ట్ టైం ఆల్రెడీ మంచి మార్క్స్ వచ్చినా సరే నాకు జాబ్ రాలేదు సార్. ఈసారి కూడా జాబ్ రాదు, రైల్వేలో జాబ్ వస్తుంది, వెళ్ళిపోదాం అని చెప్పి వేరే వాడి మొబైల్లో చూస్తాను సార్. నాకు దీనిలో చూస్తే నాకు కలిసి రాదని చెప్పి వేరే వాళ్ళలో చూస్తాను సార్ నేను. సో ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ఎప్పుడైనా మీకు జాబ్ రావాలంటే వేరే వాళ్ళ రిజల్ట్ చూడండి. నేను ఆల్టెక్ నెంబర్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను సార్, వాళ్ళనే చూడమంటాను సార్. అయితే చూసి B33 అనగానే లాస్ట్ టైం ఏం రాలేదు, సార్ ట్యాక్స్ అసిస్టెంట్ వస్తుందేమో, ఒకసారి ట్యాక్స్ అసిస్టెంట్ కోడ్ నెంబర్ చూడమని చెప్పాను సార్ నేను. B33 ఆఫీస్ సూపరింటెండెంట్ అనగానే వెంటనే మా డాడీకి ఫోన్ చేశాను సార్. వాళ్ళు అప్పుడు కూడా ఇంక పొలంలోనే ఉన్నారు సార్. నాన్న ఒకసారి ఇప్పుడైనా ఇంటికి వెళ్ళండి అన్న అని చెప్పి వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పాను సార్ నేను. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా సార్ చాలా మంచి పోస్ట్. ఓకే. సో హ్యాపీ? ఎస్ సార్, డెఫినెట్లీ. ఒకవేళ మీరు SSC కాకపోయి ఉంటే మీరు ఏమై ఉండేవారు? సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళేవాను సార్. ఇంకా నాకు లాయర్ అంటే కొంచెం ఇష్టం సార్ నాకు. నేను అప్పుడు ఎస్ సార్, ఇంటర్లో నేను ఎంటర్ అవగానే లాస్ట్ ఎగ్జామ్ కూడా రాశాను సార్. అప్పుడు 175 స్టేట్ ర్యాంక్ వచ్చింది సార్ నాకు. లాయర్ అవ్వాలని ఉంది, ఎప్పటికైనా అవుతాను సార్ నేను అనుకోండి, ఎందుకంటే 45 years వరకు ఉంది సార్ దానికి. ఏమో అయితే మీ దగ్గరికి వస్తాను సార్ అయ్యాక ఫస్ట్. ఓకే. ఒకవేళ మీరు మీ పాస్ట్ సెల్ఫ్ అంటే మీరే ఒక 4 years 5 years బ్యాక్, ఇప్పుడు మీ 5 years బ్యాక్కి ఏమైనా సలహా ఇచ్చుకోవాలంటే ఏం సలహా ఇచ్చుకుంటారు? నేనైతే అర్జెంటుగా నా లైఫ్లో నుంచి బీటెక్ తీసి డిగ్రీ జాయిన్ అయిపోయి అప్పటి నుంచే కోచింగ్ స్టార్ట్ చేసి డిగ్రీ అవ్వగానే నాకు జాబ్ కొట్టేటట్టు ప్లాన్ చేసాను సార్ నేనైతే. ఓకే సార్. సో మీ యంగర్ వెర్షన్ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చే సలహా బెటర్గా ఉంటుందని. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఒకవేళ మీకు అదే గోల్ అయితే, బీటెక్ ఒకవేళ మీకు ప్రైవేట్ జాబ్ కానీ సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏదనుకుంటున్నారో అదే పర్సూ చేయండి. ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ గోల్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ అడ్వైస్ మీకు మనం ఏంటంటే బీటెక్ డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేషన్ అండి. అదే బీటెక్లో అయితే మనం చదవడానికి అంత టైం ఉండదండి. అదే డిగ్రీ అయితే మనం ప్యారలల్గా కోచింగ్గా కూడా మనకి యూజ్ అవుద్ది. ఎస్ సార్. ఓకే. ఇంకా లాస్ట్ క్వశ్చన్. ఎస్ సార్. ఇప్పుడు 2026 SSC CGL ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, లేదా వేరే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, మీరు ఇచ్చే ఒక మంచి సజెషన్?
ఎస్ సార్, నేనైతే ఒక 3 సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ అయితే మనం ఏదైతే చదువుతున్నామో రిసోర్సెస్ ఎక్కువ ఫాలో అవ్వకండి. మనం ఒక్కదాన్నే ఎక్కువ రివిజన్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ పెట్టండి. మనం రివిజన్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఆ సబ్జెక్ట్లో మనకి బాగా నాలెడ్జ్ వస్తుంది. సెకండ్ ఏంటంటే మాక్ టెస్ట్లు చాలా ఎక్కువ రాయండి. మాక్ టెస్ట్ రాయడమే కాకుండా ఎనాలిసిస్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్ 1 అవర్ రాశాను అనుకోండి, ఎనాలిసిస్ కూడా 1 అవర్ రాసి మనం దాన్ని ఎనాలిసిస్ కూడా చాలా బాగా చేయండి. ఇంకా ఏంటంటే లైవ్ మార్క్స్ కొంచెం బాగా రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్, ఆలీబోర్డు, పండిట్స్, మన ఎవరెస్ట్ లైవ్ మార్క్ ఇలా వీక్లో ఒక 5 to 6 లైవ్ మార్క్స్ జరుగుతాయండి. మన లైవ్ మార్క్స్ జరిగితే ఏంటంటే మనకి మొత్తం ఆల్ ఇండియాలో మొత్తం అందరూ రాస్తారనమాట మార్క్స్. మనకి ఓవరాల్ ర్యాంక్ తెలుస్తుంది, మనం ఇంకా ఏ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే థర్డ్ పాయింట్, మన మార్క్స్ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దండి. ఇప్పుడు ప్రిపరేషన్ వేరే వాడు 6 months అయ్యి ఉంటుంది ప్రిపరేషన్, మీది 10 days అయ్యి ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే వాడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, నాకు రాలేదు అన్న ఫీలింగ్ మీ మైండ్లో నుంచి తీసేయండి. మీరు ఏంటంటే మీకు పాసిబిలిటీ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, బ్రో నాకు ఇక్కడ ఈ చాప్టర్ డౌట్ ఉంది అని వాడి దగ్గరికి వెళ్ళి మొగమాటం ఏం పడకండి. మీరు ప్రిపరేషన్ జర్నీలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ డౌట్ని రెక్టిఫై చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఆ అబ్బాయి కొంచెం మంచిగా చేశారు అనుకోండి, ఆ మెథడ్ నేర్చుకుంటే మీకు బెనిఫిటే కదా సార్. అందుకు మీరు ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో కంపేర్ ఎప్పుడు చేసుకోకండి. అదేవిధంగా మార్క్స్ రాశాక మార్క్స్ తక్కువ వచ్చాయని డిమోటివేట్ అవ్వడం అవి ఎప్పుడు చేయకండి. మీరు ఏంటంటే మార్క్స్ అనేవి జస్ట్ ఒక ప్రాక్టీస్ గేమ్లా అండి. మనకి రియల్ ఎగ్జామ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే ఫైనల్ ఎగ్జామ్ అక్కడే స్టార్ట్ అవుద్ది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మార్క్స్ అనేది జస్ట్ దాన్ని మరీ సీరియస్గా తీసుకోండి, అలాగని సరదాగా రాయకండి, ఓకేనా. మామూలుగా 1 hour టైం స్పెండ్ చేసి దాన్ని నీట్గా అనాలిసిస్ చేసి ఒకళ్ళు మార్క్స్ తక్కువ వచ్చినా సరే ఎందుకు తక్కువ వచ్చాయనే దాని మీద ఫోకస్ చేయండి. కానీ నాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయని డిప్రెషన్లోకి అయితే వెళ్ళకండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి బాగా. చూడండి, తను ఇచ్చిన ఆ సలహాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా లాస్ట్ అది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ లిమిటెడ్ సోర్స్ అని చెప్తున్నాడు, దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేయాలని చెప్తున్నారు. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్కువ మాక్ టెస్ట్లు రాయమని చెప్తున్నారు. మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్, కీ రోల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, కంపేర్ చేసుకోవడం. మీరు కంపేర్ చేసుకోవాలంటే మిమ్మల్ని నిన్నటితో కంపేర్ చేసి ఈరోజు ఎలా ఉన్నారు, లేదంటే మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. సో వేరే వాళ్ళతో కాకుండా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం, అక్కడ పర్సంటైల్ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అవి కీ పాయింట్స్ అండి. ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం మార్క్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఒక టార్గెట్స్ పెట్టుకోకండి. నాకు 150 రావాలి, 170 రావాలి. మళ్ళీ తర్వాత మీకు మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీరు డిమోటివేట్ అయిపోతారు. మీరు ఏంటంటే జస్ట్ నేను లాస్ట్ మార్క్ అంటే ఈ మార్క్ ఇంప్రూవ్ అవ్వాలి అని మైండ్లో పెట్టుకోండి. తర్వాత మీరు పర్సంటైల్ చూసుకోండి అంతే. మీకు పర్సంటైల్ బాగా వచ్చింది అనుకోండి, మార్క్స్ తక్కువ వచ్చినా సరే పెద్ద ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ శివకృష్ణ. థ్యాంక్ యూ సార్.